ఎవరు ఫోన్ చేస్తే స్పందిస్తాం, అన్ని రకాల ప్రోత్సహిస్తాం. ఎదగంటి ప్రజల్లో ఎదగంటి నాయకులుగా ప్రజల్లో తిరిగే వాళ్ళకి, ఎదగాలనుకునే వాళ్ళకి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఎప్పుడు సిద్ధం. అలా మేము తిరగము, ఇంకోని తిరగనేమో. ఎమ్మెల్యే ఎక్కడికి వచ్చి మాటలు చెప్తామంటే నాకు కూడా మాటలు బాగా వచ్చు. మీ అంత రాకుండా నాకు కూడా మాటలు బాగా వచ్చు. మాటలు చెప్పేవాళ్ళంత రాకుండా మాటలు నాకు వచ్చు. నేను మాటలు చెప్తాను, కప్పు టీ ఇస్తా, దాంట్లో ఏం తేడా. కానీ రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎవరైతే ప్రజల్లో ఉంటారో, ఎవరైతే ప్రజల్లో కష్టించి పనిచేస్తారో వాళ్ళని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఖచ్చితంగా ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే జీవితంలో కష్టాన్ని నమ్ముకుని, కష్టాన్ని ఇష్టంగా చేసుకుని వచ్చినటువంటి వ్యక్తిని కాబట్టి ఆ కష్టం విలువ, కార్యకర్త కన్నీటి విలువ, కార్యకర్త కష్టాల విలువ, కార్యకర్తల నష్టాల విలువ, కార్యకర్త ఆకాంక్షల విలువ, కార్యకర్తల మనోభావాల విలువ స్వయంగా అనుభవించినటువంటి కార్యకర్తను కాబట్టి నేను 3 సార్లు ఎమ్మెల్యేనైనా నేను ఎప్పుడూ ఎమ్మెల్యే అనుకోను. సగటు రాజకీయ కార్యకర్తగానే భావిస్తా, విద్యార్థిగానే భావిస్తా. నేను అప్పటికే రాజకీయాల్లో లెక్చరర్ని కాను, ప్రొఫెసర్ని కాను, డాక్టరేట్ తీసుకోలేదు. ఎప్పటికీ విద్యార్థినే. ప్రజల్లో మనకంటే తెలియగలవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో అగ్ర నటులు చాలా మంది ఉన్నారు. ఆ నటులను మించిన నటులు చాలా మంది ఉన్నారు. అవకాశాలు రాక కొంతమంది నటులయ్యారు, నటులు కాల. రాజకీయాల్లో కూడా నేను ఎమ్మెల్యేనయ్యా, నేను కార్పొరేటర్ అయ్యా అంటే అయిన వాళ్లే తోపులు కాదు. అవకాశాలు వచ్చాయి కాబట్టి అయ్యారంతే. అవకాశాలు వచ్చాయి కాబట్టి అయ్యారంతే. నిరంతర విద్యార్థులమే. ప్రజల్లో వెళితే, ప్రజలతో కాస్త ఓపికగా మాట్లాడితే అనేక సలహాలు వస్తాయి. వాస్తవం చెప్పాలంటే ఈ క్వాంటమ్ వ్యాలీ గురించి నాకు అంత అవగాహన లేదు. నిజాయితీగా చెప్తున్నా. గడప గడప వెళ్ళినప్పుడు ఒక ఇంజనీరింగ్ పూర్తయినటువంటి పాప బయటకు వచ్చి చెప్పింది. నాకు ఆశ్చర్యం వేసింది. పాప నీ వయసు ఎంతమ్మా అని అడిగారు. నా వయసు ఎంత అనుకుని ఇప్పుడు 23 సంవత్సరాలు. కానీ ఆ రోజు జరిగినవన్నీ కూడా మా సీనియర్లు ఆంధ్రప్రదేశ్లో కంప్యూటర్లని ఎవరు ఊహించని రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముందుగానే దాన్ని భవిష్యత్తు ఊహించి తీసుకొచ్చాడు. కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఈరోజు క్వాంటమ్ వ్యాలీ గురించి దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయనంత గొప్పగా మన ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారు. అందుకే ఐ లవ్ చంద్రబాబు నాయుడు అని చెప్తుంది. ఓ శాసనసభ్యుడిగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ వ్యాలీ, క్వాంటమ్ వ్యాలీ, క్వాంటమ్ వ్యాలీ అంటుంటే నాకే పూర్తిగా అర్థం కాల. కానీ మనకు అర్థం కానంత మాత్రాన ప్రజలకు అర్థం కాకుండా అందుకే చెప్పారు. విద్యావంతుల నోట్లో నుంచి, మధ్యతరగతి నోట్లో నుంచి, సామాన్య కుటుంబం నోట్లో నుంచి, పేదవాళ్ళ నోట్లో నుంచి, అందరి నోట్లో నుంచి రకరకాల కారణాలతో ఒక్కొక్కరి కారణంతో ఒకరు జై చంద్రబాబు నాయుడు గారు, జై తెలుగుదేశం కూటమి అనేది. కాబట్టి మనం అందరం కష్టించి పనిచేద్దాం. నిరంతరం ప్రజల్లో ఉన్నాం. ఈ క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు, కో కన్వీనర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్షులే కాకుండా ఇంకా చాలా మందికి రాష్ట్ర స్థాయిలో, నగర స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో బాధ్యతను అప్పచెప్పబోతున్నాం. రండి, ముందుకు రండి. పని చేయాలా అన్న తపన ఎవరికైతే ఉంటుందో, రూరల్లో ప్రజల మధ్యలో మేము ఉంటాం, మమ్మల్ని ప్రోత్సహించడం అంటారో ఖచ్చితంగా ప్రోత్సహిస్తాం. దేంట్లో ప్రజలకు అందుబాటులో ఉండేదండి. మీరు ఉంటే అన్ని రకాల సిద్ధంగా ఆ దిశగా ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటున్నాం. మీడియా పరంగా మీడియా మిత్రులు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటున్నాం. ఇంకా కూడా ఏదైనా సూచనలు, సలహాలు ఉంటే ఎప్పుడైనా సరే మీడియా పరంగా మీరు చెప్పాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. రూరల్ నియోజకవర్గంలో ఇప్పటికే రికార్డు స్థాయిలో అభివృద్ధి పనులు పూర్తయి అతి త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారి సహాయ సహకారాలతో, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో భారీ ఎత్తున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 2వ విడత అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టుకుంటున్నారు. వీటన్నింటినీ కూడా కార్యకర్తలు, నాయకులు ఎక్కడికక్కడ సద్వినియోగం చేసుకోవాలా, ప్రజల్లోకి వెళ్లాలా. ఎంత కష్టం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు, దీన్ని ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. మరోసారి రాష్ట్ర స్థాయిలో నెల్లూరు రూరల్ని
నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టినటువంటి ప్రతి కార్యకర్త దేవుడి పాదాలకి శిరస్సు ఉంచి నమస్కరిస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ యొక్క కార్యకర్తల నాయకుల అంకిత భావం, క్రమశిక్షణ, ఆ యొక్క పోరాట పటిమ, ఇలాంటి నాయకులు కార్యకర్తలు పోరాట పటిమ రూరల్ నియోజకవర్గంలో ఉండటం, దానికి నా ఎమ్మెల్యేగా ఉండటం దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తూ ఆ నమ్మకాన్ని కాపాడుకుంటామని ప్రతి కార్యకర్త ఆకాంక్ష నెరవేరే విధంగా మాకు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమం, నాకు నెల్లూరు రూరల్ శాసనసభ్యుడిగా కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిగా నాకు ప్రజా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఎంత ముఖ్యమో కార్యకర్తల సంతోషం కూడా, కార్యకర్తల ఆనందం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే కార్యకర్త కళ్లల్లో సంతోషం ఉంటేనే ఏ నాయకుడైనా బాగుంటాడు. కార్యకర్తల కళ్లల్లో కన్నీళ్లు ఉంటే ఆ నాయకుడు నాశనం అవుతాడు. దానికి ఎలాంటి అనుమానం లేదు. ఎవరు తోపులు కాదు. కార్యకర్తల సహకారంతోనే, ప్రజల ఆశీస్సులతోనే ఈ స్థాయిలో ఉన్నాం అన్నది అడుగడుగునా గుర్తుంచుకుంటే అందరికీ మేలు జరుగుతుంది. రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా ముందుకు కదలండి. ఇదే ఉద్యమ స్ఫూర్తితో, ఇదే పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీలో కార్యక్రమం ఎన్నికలు ఉన్నా లేకున్నా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తున్నారు, మరో పక్క పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే సహాయంగా ఆయన తనయుడు యువనాయకుడు రాష్ట్ర అధ్యక్షులు మల్లా శ్రీనివాసరావు కూడా చురుగ్గా సూపర్ కోటం చూడడు. ఇందాక చెప్తూ మా పార్టీ సీనియర్ నాయకులు ఇద్దరు పేరు మర్చిపోయారు. ప్రెస్ మధ్యలో గుర్తుకొచ్చింది. అప్పుడు కట్ చేస్తే మళ్ళీ సీక్వెన్స్ మొత్తం కట్ చేయాలి. ఆ ఇద్దరు పేర్లు కూడా ఆటంలో చెప్పారు. గజవాడ జగన్నాథ్ సింగ్, బండి రమేష్, ఇద్దరు పేర్లు దాకా నూరు మిస్ అయింది. నాకు తెలిసి ఎవరు మిస్ అయినట్లేదు. ఇద్దరు మిస్ అయిందమ్మా. ఏం మిస్ కానగా సంతోష్ ఏదైనా పొరపాటున ఒకటో మిస్ అయితే ఏం బాధపడమాకండి. బయట తిట్టకుండా నూరు ఒకటి మిస్ అయింది సార్. దయచేసి లంచ్ చేయాలి.